అది ఫర్ ద ఫస్ట్ టైం మీరే అయ్యారు. దాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీంట్లో నేనైతే ఒకటే అనుకుంటాను, ఏంటంటే రాజకీయంగా నాకు ప్రతి అడుగులో ప్రతి ఒక మలుపులో నాకు నాయకులు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ అధినాయకులు నారా చంద్రబాబు గారు నారా లోకేష్ గారిని ప్రోత్సహించాలని అనుకుంటాను. అలా చూసినట్లయితే నేను 2013-14 ఆ ప్రాంగణంలో నేను తెలుగుదేశం పార్టీలో నేను విద్యార్థి నాయకుడిగా అప్పుడు నాకు సుమారు 18-19 ఏళ్ళ నుంచి ఉండవు. ఆ టైంలో పార్టీలో యాక్టివ్ గా పనిచేయాలనుకున్నప్పుడు అప్పుడున్న స్థానిక నాయకత్వం కానీ లేదంటే జిల్లాలో ఆ రోజు ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు కానీ లేదంటే జిల్లాలో మంత్రిగా ఉండేవారు యనమల రామకృష్ణ గారు కానివ్వండి, లేదంటే నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కానివ్వండి, లేదంటే అప్పుడు ప్రోగ్రామ్ కమిటీకి అధినేతగా ఉండేవాడు త్రిపుల్ చదివారు కూర్మాపురం అబ్బు గారు అని చెప్తూ ఉంటాం. మాజీ ఎమ్మెల్సీ ఆయన కానీ, లేదంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండేవాడు నామా రాంబాబు గారు కానీ, లేదంటే అప్పుడు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, వీరందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా లేదు యువకులు రాజకీయాల్లోకి రావాలి, నీలాంటి వాళ్ళు మేము షైన్ అప్ చేస్తాం, ముందుకు రా అని చెప్పి వారు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా విద్యాభవన్ జిల్లా అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థి తెలుగు యువతలో జిల్లా వ్యాప్తంగా కూడా యువకులని వారిని కంప్లీట్ గా పార్టీ పట్ల ఆకర్షితులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా పార్టీకి ఒక క్రమశిక్షణ పరంగా ఒక కమిటీలు వేయడం కానీ లేదంటే మన పార్టీ విధి విధానాలు కానీ ప్రజల్లోకి యువతలోకి తీసుకెళ్ళడానికి నా యొక్క ప్రయత్నం అప్పటి నుంచి కూడా చేయడం జరిగింది.